Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చివరికి విజయం కాక్రోచ్లదే. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. బొద్దింకలు విజయం సాధించాయి. బొద్దింకల పోరాటం అద్భుతమైన విజయం సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో నిజమైన ప్రజా పోరాటాలు ఎప్పటికీ సత్ఫలితాలు సాధిస్తాయని మరోసారి నిరూపణ అయింది. ఎలాంటి రాజకీయ స్వప్రయోజనాలు ఆశించని విద్యార్థుల పోరాటం విజయం సాధించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. దీంతో సీజేపీ ఉద్యమానికి సత్ఫలితం లభించినట్లయింది. అలాగే సోనం వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమింపజేసిన సందర్భంలో కూడా కేంద్ర మంత్రులు ఆయనకు ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఒకరోజు సమయం కావాలని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాము యువత పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. ఫలితంగా రాజీనామా జరిగింది. రాజీనామా సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ విద్యార్థుల పోరాటం పక్కదారి పట్టడం తనకిష్టం లేదని అన్నారు. విద్యార్థుల పోరాటం దేశద్రోహాల చేతుల్లోకి వెళ్లడం తనకిష్టం లేదని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీజేపీ పోరాటాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల ద్వారా ప్రధాన్ ఎవరిని ఉద్దేశించారనేది కీలకం. ఏది ఏమైనప్పటికీ ఆయన రాజీనామా మాత్రం విద్యార్థులు సాధించిన విజయంగా, బొద్దింకలు సాధించిన విజయంగా ఈ దేశం పరిగణిస్తోంది. నిరసనలు, ప్రదర్శనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన అన్ని రకాల కేసులను ఎత్తివేయడానికి కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రాజకీయ వక్ర ప్రయోజనాలు ఉద్దేశించని నిజమైన ప్రజా ఉద్యమాలకు ఈ దేశంలో ఎప్పటికీ విలువ ఉంటుందని నిరూపణ అయింది.